అందరికీ నమస్కారం. యూటీవీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కి స్వాగతం. గత 4.5 దశాబ్దాలుగా హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో విశాలమైన సొంత భవనాలు కలిగి కాలుష్య రహిత గాలి వెలుతురు పుష్కలంగా ఉండే వాతావరణంలో ఉన్న పరిచయం అక్కర్లేని నోబుల్ విద్యా సంస్థల మరియు నవ్య జూనియర్ కాలేజ్ల అధినేత మరెవరో కాదు, శ్రీ ఆర్ రాజేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో సార్, నవ్య జూనియర్ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండ్ అలానే మీ సుదీర్ఘ జర్నీ గురించి ఒకసారి బ్రీఫ్ గా చెప్తారా మాకు? ఓకే డెఫినెట్లీ. 79-80లో పీజీ పూర్తి చేసిన తర్వాత పీజీ మ్యాథమెటిక్స్ విద్యార్థిని దశ నుంచి కూడా సొంత కాళ్ళపై నిలబడి మేమే ఒక బాధ్యతగా దేశానికి బరువు కావద్దని ఒక విద్యా సొసైటీ అంటే నోబెల్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి దాంట్లో భాగంగా నవ్య జూనియర్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు పేద విద్యార్థులకు అట్లే మిగతా అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ కల్పించుకుంటూ ఈ సుదీర్ఘ ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులను మార్కెట్ శక్తులను తట్టుకొని నిలబడి, ఇది కాకుండా కూడా పేద విద్యార్థులకు సామాన్య జనానికి అందుబాటులో ఉండే ఫీజు తోటి ఎవరైనా ఇంకా రికమెండ్ చేస్తే అనాథ విద్యార్థులకు ఫ్రీగా కూడా విద్యను అందించి మీరు కూడా ఎవరైనా పంపితే ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ విల్ హెల్ప్. whenever somebody asks that this is an orphan man, orphan child, we will definitely help. అంటే ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందాలి అనేటటువంటి ఉద్దేశంతో స్థాపించడం జరిగిందంటారు. ఎస్, సామాన్యుల పాలిట కల్పవృక్షం కావాలని నా కోరిక. ఫైన్ సార్. అండ్ అలానే సార్, మీరు ఈ సామాజిక బాధ్యతని ఏ విధంగా నిర్వర్తిస్తారు మీ విద్యా సంస్థల ద్వారా? సామాజిక బాధ్యతలో జనరల్గా పౌరుడు తన కాళ్ళపై నిలబడి గవర్నమెంట్కి కూడా ఎంతో తన వంతు బాధ్యతనంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ, తర్వాత ఎవరికైనా అనగాని వర్గాలకు సాయం చేయడం కానీ, గవర్నమెంట్ ఏ పనులు చేస్తారో మేము కూడా ఆ పనులు చేస్తే అప్పుడు అది ఇట్ ఈస్ కాల్డ్ సామాజిక బాధ్యత. దాంట్లో భాగంగానే అనాథ పిల్లలు ఉంటారు, బీద వర్గాలు ఉంటారు, అందరు కూడా సరసమైన ధరలో ఎక్కువ ఫీజు లేకుండా 45 సంవత్సరాలు అదే చేస్తున్నాం. ఈ కార్పొరేట్ కాలేజీల మాదిరి అక్కడ ప్రెషర్ ఎక్కువ పెట్టి సూసైడల్ టెండెన్సీ ఉంటుంది. మా దగ్గర ఆ సూసైడ్ టెండెన్సీ ఉండదు. స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్, ఇంకా విద్యార్థులకి న్యాచురల్ అడాలసెన్స్ ఉంటారు, కొంత మిస్చివస్నెస్ ఉంటుంది. దాన్ని వీ డోంట్ కాల్ ఇట్ ఆరోగెన్స్, వీ కాల్ ఇట్ అడాలసెన్స్. అడాలసెన్స్ కాబట్టి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు, తెలియక అదర్ చేస్తారు. కాబట్టి వీ కౌన్సిల్ దెమ్ అండ్ ఇట్ డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది పేరెంట్స్. దాన్ని కొన్ని కాలేజీల మాదిరి కార్పొరేట్ కాలేజీలు దే ట్రీట్ ది స్టూడెంట్స్ ఇన్ అ డిఫరెంట్ వే. We don't at all. They will feel happy to come to the college and they will love to meet we people after going out of the college. Life లో ఎప్పుడన్నా కానీ అప్పుడప్పుడు కలిసిపోతారు. ఈవెన్ టుడే 40 years పిల్లలు కూడా. సో దట్ ఈస్ హౌ వి ఎక్స్టెండ్ అవర్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్ ది స్టూడెంట్స్. సార్, ఎలా అనిపిస్తుంటుంది సార్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చదువుకొని బయటకు వెళ్ళిన స్టూడెంట్స్ మళ్ళీ అలా గుర్తు తెచ్చుకొని వచ్చి మిమ్మల్ని మీట్ అయ్యి, సార్ మేము సో ప్రొఫెషన్ లో ఉన్నాము, ఇక్కడ సెటిల్ అయ్యాము ఈ కెరియర్ లో అని చెప్తూ ఉంటే ఆ ఫీల్ అది మీకు ఎలా ఉంటుంది? బికాస్ ఆఫ్ దట్ ఫీల్ ఓన్లీ ఐ ఆమ్ హియర్ ఫర్ ది పాస్ట్ 45 years. ఓకే, ఐ లవ్ దిస్ ప్రొఫెషన్. అదర్వైజ్ ఐ ఆమ్ గెటింగ్ అఫెక్షన్ ఫ్రమ్ మై ఎక్స్ స్టూడెంట్స్ ఆర్ ది స్టూడెంట్స్. సో దట్ ఈస్ వై ఐ వాంటెడ్ టు కంటిన్యూ ఇన్ ది సేమ్ ఫీల్డ్. వీ డోంట్ మేక్ మిలియన్స్ like corporate colleges. Just we are promoting our education apart from earning our bread and butter.
అండ్ సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ పోటీ యుగంలో నవ్య జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కి నాణ్యమైన విద్యని ఏ విధంగా అందిస్తున్నారు? But also, we charge very reasonable fees. And now we have got a team of expert faculty. We are extending our education for IIT, JEE, NEET, and apart from this, CA, CPT, and common law admission test, CLAT. ఇలాంటి వాటికి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఫీస్ తీసుకొని గివ్ కోచింగ్. అండ్ అలానే సార్ ప్రజెంట్ ఉన్న సినారియోలో And one more thing is, Yeah. we limit our class strength only for 40 students, ఓకే so that there will not be any pressure on the staff, and also the personal relationship between a student and teacher. Then only we can give good education. Only education doesn't mean that only reading and writing books. Environment. Colleges are not called organizations. Colleges are called institutions. Institution means a charity or a responsibility. Organizations are only making money. That's why colleges are called institutions. ఓకే So if we feel that we must adapt to the definition of institution. So myself dedicated to the institution, being I am also lecturer. I completed my PG in mathematics. I thought to serve something to the society so that at least some people may recognize me as responsible citizen of India. దట్స్ రియలీ ట్రూ సార్. Yeah. సో అంటే తక్కువ మంది స్టూడెంట్స్ అంటే మీరు అన్నట్టు ఒక 40 స్టూడెంట్స్ క్లాస్ కి ఉండడం మూలన కొంచెం పర్సనల్ Yeah. అటెన్షన్ అది లెక్చరర్స్ దగ్గర నుంచి అందరినీ పట్టించుకునే విధానం కావచ్చు, ఎవరు కొంచెం స్లో లర్నర్స్ ఉన్నారు Yeah. వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఇవన్నీ కూడా ఈజీ అవుతుంది. That is for slow learners also. We have got study hours. Oh, After the college hours, study hours will be there, and we will make them slow learners at least ఒక 3-4 months తర్వాత they will be in the mainstream. super. That is how we do. అండ్ సార్ అలానే ప్రజెంట్ ఉన్న సినారియోలో వ్యక్తిత్వ వికాసం కావచ్చు, మానసిక దారోగ్యం కావచ్చు, ఈ రెండు కూడా బాగా లోపించాయనే చెప్పాలి. సో నవ్య జూనియర్ కాలేజ్ తరపున మీరు వీటిని ఏ విధంగా అధిగమించడానికి శ్రద్ధ తీసుకుంటారు స్టూడెంట్స్? Nowadays, not only at this intermediate level, we have been seeing the kids who are going to the LKG or UKG, ఇది చూడకపోతే అద్దాలు ఉంటాయి. అవి నాకు ఎప్పుడో 2-3 years ఏమైంది వచ్చి అద్దాలు. ఓకే లేదు, నావడేస్ కిడ్స్ కూడా వస్తున్నారు. కారణం ఏంటంటే పేరెంట్స్కి ఫిట్నెస్ లేక, ప్లస్ మాల్ న్యూట్రిషన్, ఇవన్నీ కారణాలు. దిస్ ఇస్ మై పర్సనల్ అనాలిసిస్ బేస్ థింకింగ్ ఇన్ దట్ వే. హియర్ వి ఫర్ ది మెంటల్ strength, we take all the people outing for, that is excursion, all the people yearly once. ఓకే And apart from that, we have got a ground here. We will hold a youth festival where all outdoor games will be conducted and indoor games in the college premises. And apart from that, to have more understanding over the country, the socio-economic conditions of the country, we conduct elocution and essay writing with regard to the nations and its problems it is facing. ఓకే That is how I feel that a man will be a complete man if he understands the economics and the geophysical situation of a country. ఓకే So I feel my students to be a responsible citizen of India. అండ్ అలానే సార్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి లైక్ ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు, ఎంసెట్, వీటికి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది సార్ నవ్య జూనియర్ కాలేజ్ లో? We have got a team of experienced faculty around 30 years. So the same thing, only 40 students, not more than 40 students. And for the IIT and JEE mains,
The classes will be from 8:30 to 5:30. Okay. 2:30 మాదిరి కావు 5:30. Like corporate colleges, they will not be pressurized to stay in the college premises till 8:30. So that they feel very burden, and some people, you must be knowing, in various corporate colleges, students are going for suicide, and suicide cases also reported. So మా దగ్గర, in order to avoid that, expensive faculty, personal one-to-one relationship, and all, ఈ మా దగ్గర టీం కూడా దే ఆర్ ఫ్రమ్ కార్పొరేట్ కాలేజెస్. సో దే ఆల్సో వాంటెడ్, దే కేమ్ టు మీ బికాస్ ఐ ప్రమోట్ సచ్ పీపుల్. సో వాళ్ళ కళ్ళపైన వాళ్ళు నిలబడాలి అని దానికి సార్ ప్రమోట్ చేస్తారు కాబట్టి మేము కూడా సార్ దగ్గరికి వస్తే బాగుంటుంది అని దే ఫెల్ట్ అండ్ దే కేమ్. సో వీఆర్ సేలింగ్ టుగెదర్. ఐఎమ్ మేనేజింగ్ అండ్ దే ఆర్ టీచింగ్. సో సార్, ఫైనల్లీ ఇప్పుడు నేనే ఒక స్టూడెంట్ అనుకోండి, వచ్చాను మీ కాలేజ్కి. సో ఐమ్ ఆస్కింగ్ సార్, వై షుడ్ ఐ జాయిన్ నవ్య జూనియర్ కాలేజ్లో? నేను ఎందుకు జాయిన్ అవ్వాలి సార్ అని నేను అడిగితే మీరు చెప్పే ఆన్సర్ ఏంటి నాకు, అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి? ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఇవన్నీ ఆన్సర్లు ఉన్నాయి. సరే, పుట్ ఏ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎనీ కంట్రీ వీ నీడ్ టు బే రిసోర్స్ఫుల్ పర్సన్. రిసోర్స్ఫుల్ ఎప్పుడైతాడు? ఇఫ్ ఈజ్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్ అండ్ ప్రాపర్లీ skilled person and responsible and lovable person, so that if he comes out with a flying color and getting a good next, that is IIT, mains, JEE, National Institute of Industry, that institutions are there. So after that they will be going for good jobs, and where we teach more patriotism. You should go out and try to help. That there is a cinema unde, one man ప్రతి వాళ్ళు ముగ్గురికి హెల్ప్ చేయాలి. స్టాలిన్ సార్. So that way we counsel the students in order to promote own strength, ఓకే not to depend on the government and jobs, ఓకే so that country will be a developed nation. So how long we should be underdeveloping country? So అట్లా కార్పొరేట్ కాలేజ్ కానీ ఎవరైతే కాలేజెస్ టీచింగ్ చేయడం, పాసులు తెచ్చుకోవడం, మార్కులు తెచ్చుకోవడం చేయడం, ఎవ్రీబడి విల్ డూ. Apart from that, we teach them patriotism, and I want all my students to be responsible citizens of India. ఓకే సార్, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.